నమస్కారం. లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. నేటి యువత ఫ్యాషన్ టెక్నాలజీ వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నిఫ్ట్ ఫ్యాషన్ టెక్నాలజీలో అనేక కోర్సులను అందిస్తుంది. ఈ కోర్సులు చేసిన వారికి అనేక రకాల ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. సొంతంగా ఫ్యాషన్ డిజైన్ సంస్థను ఏర్పాటు చేసుకుని ఎదిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నిఫ్ట్ అందిస్తున్న కోర్సులు, ఉద్యోగ అవకాశాల గురించి మరిన్ని వివరాలను నిపుణుల ద్వారా తెలుసుకుందాం. నిఫ్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అనేది నేడు భారతదేశంలో అత్యధిక ప్రాధాన్యత సంతరించుకున్న రంగాలలో ఇది కూడా ఒకటి అవుతుంది. ఈ నిఫ్ట్ లో వివిధ ప్రోగ్రాంల గురించి మనం చూసుకుంటూ వచ్చినప్పుడు నిఫ్ట్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మాస్టర్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. సో మొదటిగా మనం అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్సే ప్రాధాన్యతగా తీసుకుంటూ వస్తే ఈ అండర్ గ్రాడ్యుయేట్ అంటే బ్యాచులర్ డిగ్రీ విషయానికి వచ్చినప్పుడు దీనిలో రెండు భాగాలుగా ఉన్నాయి. బ్యాచులర్ ఆఫ్ డిజైన్ అని చెప్పని, అదేవిధంగా బ్యాచులర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ BFT అని చెప్పినది. ఇవి రెండు కూడా రెండు వేరు రంగాలుగా అక్కడ తీసుకుంటూ వచ్చారు. సో దీనిలో తొలిగా మనం తీసుకుంటూ వస్తే బ్యాచులర్ ఆఫ్ డిజైన్ తీసుకున్నప్పుడు బ్యాచులర్ ఆఫ్ డిజైన్ లో వివిధ భాగాలు దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ బ్యాచులర్ ఆఫ్ డిజైన్ లో KD అంటే నిట్వేర్ డిజైన్, సో అదేవిధంగా FD ఫ్యాషన్ కమ్యూనికేషన్, TD టెక్స్టైల్ డిజైన్, FD ఫ్యాషన్ డిజైన్, LD లెదర్ డిజైన్, AD యాక్సెస్ డిజైన్, ఈ విధంగా ఈ B డిజైన్ లో ఈ 6 భాగాలుగా ఇవ్వడం జరిగింది. దీనికి తోడుగా మనకి BFTech అంటే బ్యాచులర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కూడా ఇవ్వడం జరుగుతుంది. B డిజైన్ విషయానికి వచ్చినప్పుడు పరీక్ష కాల వ్యవధి మొత్తం 5 గంటలు అవుతుంది. దానిలో CAT మరియు GAT అని చెప్పని రెండు భాగాలుగా విద్యార్థి పరీక్ష రాయాల్సి ఉంటుంది. సో CAT అని చెప్పినది మార్నింగ్ అంటే B డిజైన్ రాసే విద్యార్థులకి CAT పరీక్ష ఉదయం 10 నుంచి 1 గంట వరకు. సో అదేవిధంగా GAT అనేది కేవలం 2 గంటల కాల వ్యవధిలో మధ్యాహ్నం జరుగుతుంది. అదే బ్యాచులర్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ చదువుతున్న విద్యార్థులకి అది GAT మాత్రమే రాయాల్సి ఉంటుంది. వాళ్ళకి కేవలం 3 గంటల కాల వ్యవధిలో ఉదయం 10 నుంచి 1 గంట వరకు మాత్రం జరుగుతుంది. అంటే ఇది ఇక్కడ మీరు విద్యార్థులందరూ గమనించుకోవాల్సిన అంశం ఏంటని చెప్పారంటే B డిజైన్ మరియు బ్యాచులర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ రెండు పరీక్షలు కూడా ఒకే విద్యార్థి రాయడానికి అవకాశం లేదు. ఎందుకంటే B డిజైన్ లో ఉదయం ఫిబ్రవరి 14వ తేదీ జరిగే పరీక్షలో ఉదయం CAT పరీక్ష జరుగుతుంది. అదే బ్యాచులర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ వరకు వచ్చేటప్పటికి ఉదయం GAT పరీక్ష జరుగుతుంది. అంటే రెండు వేరువేరు అవుతున్నాయి కాబట్టి అందువల్ల మనకి పరీక్ష రాసే ముందే బ్యాచులర్ ఆఫ్ డిజైన్ కా లేక బ్యాచులర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అని చెప్పినది విద్యార్థి సరిగా నిర్ణయం తీసుకుని వెళ్ళగలిగితే ఆ సందర్భంలో మనకి ఆ విద్యార్థి పర్ఫెక్ట్ గా చేసుకోవడానికి ఒక అవకాశం అని చెప్పినది ఏర్పడుతుంది. ఇక నిఫ్ట్ ప్రవేశ పరీక్షలో మనకి వెయిటేజ్ విషయానికి వచ్చేటప్పటికి బ్యాచులర్ ఆఫ్ డిజైన్ లో CAT అంటే క్రియేటివ్ అబిలిటీ టెస్ట్ కి 50% వెయిటేజ్, GAT అని చెప్పంటే జనరల్ అబిలిటీ టెస్ట్ కి వచ్చేటప్పటికి 30%. దీనికి తోడుగా సిచ్యువేషన్ టెస్ట్ అని చెప్పినది అది ఫిజికల్ టెస్ట్ లేదా ఒక పర్సనల్ ఇంటర్వ్యూ లాగా తీసుకుంటున్నారు కాబట్టి దానికి అదనంగా 20%. అంటే మొదటగా బ్యాచులర్ ఆఫ్ డిజైన్ కావాల్సిన విద్యార్థులు CAT మరియు GAT రాసినప్పుడు వాళ్ళలో క్వాలిఫై అయిన విద్యార్థులు సిచ్యువేషన్ టెస్ట్ కి వెళ్తారు. సో దాంట్లో ఫైనల్ సెలక్షన్ వచ్చేటప్పటికి 50%, 30%, 20% వెయిటేజ్ తో ఫైనల్ తుది లిస్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఇక బ్యాచులర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ చేసే విద్యార్థులు కేవలం జనరల్ ఎబిలిటీ టెస్ట్ మాత్రమే రాస్తారు. దీనికి మాత్రమే 100% వెయిటేజ్ ఉంటుంది. అంటే ఈ విద్యార్థులు CAT కానీ సిచ్యువేషన్ టెస్ట్ కానీ రాయకుండా కేవలం GAT ద్వారా మాత్రమే 100% వెయిటేజ్ తో వాళ్ళకి ప్రవేశం ఏర్పడడానికి అవకాశం ఉంది. ఇక మనకి ఈ CAT, GAT ఈ పరీక్షలు ఏ విధంగా ఉంటాయి అనేది చూసుకుంటూ వస్తే CAT అనేది ఒక విద్యార్థికి ఫ్యాషన్ టెక్నాలజీ వైపు వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఆ కలర్ స్కిల్స్ లేదా ఇలస్ట్రేషన్ ఆఫ్ ది కలర్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ వాటికి సంబంధించింది ఒక బేసిక్ డేటా, వాళ్ళల్లో ఆలోచన దృక్పథాలు ఏ విధంగా ఉంటాయి, సో ఏదైనా నూతన ఆవిష్కరణలకి వాళ్ళ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయని చెప్పినది వాటిని టెస్ట్ చేసే విధంగా CAT అనేది ఉంటుంది. ఇక GAT విషయానికి వచ్చేటప్పటికి అది మనకి B డిజైన్ వాళ్ళకి బ్యాచులర్ ఫ్యాషన్ టెక్నాలజీ వాళ్ళకి రెండు వేరువేరుగా ఉంటాయి.
మొదటిగా మనం బి డిజైన్ విషయానికి వచ్చేటప్పటికి క్యాట్ లో ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ కి వచ్చేటప్పటికి 25 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ అబిలిటీకి వచ్చేటప్పటికి 20 ప్రశ్నలు. ఇక్కడ క్వాంటిటేటివ్ అబిలిటీ అని చెప్పారంటే ఆ స్టూడెంట్ లో మనకి నెంబర్ సిస్టమ్ మీద ఏ విధమైన హోల్డ్ ఉంది అని చెప్పారంటే, ఉదాహరణకి ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, లేదా ఆ నెంబర్ సిస్టమ్ యూసేజ్ దగ్గర మనకి విద్యార్థి యొక్క వర్క్ అండ్ స్పేస్ వీటి విషయాలకు వచ్చేటప్పటికి ఎలా ఉంటున్నారు అన్న దగ్గర ఈ క్వాంటిటేటివ్ అబిలిటీ ఒక 20 ప్రశ్నలు. ఇక కమ్యూనికేషన్ ఎబిలిటీ దగ్గర ఒక 25 ప్రశ్నలు ఉంటున్నాయి. కమ్యూనికేషన్ ఎబిలిటీ అని చెప్పాను అన్నప్పుడు ఒక ఇద్దరు విద్యార్థులు లేదా ఒక గ్రూప్ లో విద్యార్థులు మాట్లాడుకుంటున్నప్పుడు మన ఫిజికల్ బిహేవియర్స్ ఎలా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా మాట్లాడుతుంది అనేది, ఇటువంటివి ఈ కమ్యూనికేషన్ లో విద్యార్థి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉంటాయని చెప్పి దగ్గర దానికి సంబంధించిన ప్రశ్నలు ఒక 25 ఉంటాయి. ఇక అనలిటికల్ ఎబిలిటీ అని చెప్పినది జనరల్ ఆప్టిట్యూడ్ అని చెప్పుకోవచ్చు. జనరల్ ఆప్టిట్యూడ్ లో ఒక 15 క్వశ్చన్స్, ఇక జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 15 క్వశ్చన్లు ఉంటున్నాయి. 100 ప్రశ్నలతో 2 గంటల కాల వ్యవధిలో జిఏటి జరుగుతుంది. ఇది బి డిజైన్ విద్యార్థులకి. అదే విధంగా బ్యాచులర్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ కి అపేర్ అయ్యే విద్యార్థులకి ఇందాక మనం అనుకున్న క్వాంటిటేటివ్ ఎబిలిటీలోకి 30 ప్రశ్నలు ఉంటాయి. సో కమ్యూనికేషన్ ఎబిలిటీ అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అనేది 45 ప్రశ్నలు, అనలిటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీ 25 క్వశ్చన్లు, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 25 క్వశ్చన్స్. ఇవి కాకుండా అదనంగా కేస్ స్టడీ అని చెప్పిన దగ్గర అది 25 ప్రశ్నలు ఉన్నాయి. ఇక్కడ కేస్ స్టడీ అని చెప్పారంటే ఏంటి అని చెప్పారంటే, ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాన్ని పర్టికులర్ గా వాళ్ళు ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ గురించి, ఎకానమీ గురించి ఒక కేస్ స్టడీ ఏదైనా ఒకటి ఇచ్చి, అంటే ఒక కంపెనీ ఇంకొక కంపెనీతో మెర్జ్ చేసుకుంది, లేదా ప్రిఫరెన్షియల్ షేర్స్ తీసుకుంది, లేదా ఒక కంపెనీలో పార్ట్ ఆఫ్ దిస్ థింగ్ తీసుకుంది, దానిలో వాళ్ళ స్ట్రాటజీ ఏ విధంగా ఉండొచ్చు అన్న దగ్గర ఒక పారాగ్రాఫ్ మొత్తం రాసుకుంటూ వచ్చి దానికి సంబంధించిన ప్రశ్నలు ఇస్తూ వస్తున్నారు. అది కేస్ స్టడీ కింద మన 25 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం ఇది 150 ప్రశ్నలతో 3 గంటల కాల వ్యవధిలో. బ్యాచులర్ ఆఫ్ డిజైన్ రాయడానికి ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఏ విద్యార్థి అయినా అర్హులే. కానీ బ్యాచులర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ రాయదలుచుకుంటే కేవలం ఎంపీసీ విద్యార్థులకు మాత్రమే అర్హత ఉంది. మనకి దీంట్లో క్యాట్ కావచ్చు లేదా జిఐటిలో కావచ్చు. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటికి ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు ఉంటుంది, ప్రతి తప్పు సమాధానానికి -0.25. అలాగే మనకి అప్లికేషన్స్ 21వ తేదీ వరకు కూడా విద్యార్థి అప్లై చేసుకోవచ్చు. సో ఒకవేళ అదనపు అపరాధ రుసుంతో అని చెప్పానంటే వీళ్ళు 24వ తేదీ వరకు కూడా చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ లో పొరపాటున ఏమైనా తప్పులు దొరికితే ఆ తప్పులు కరెక్ట్ చేసుకోవడానికి జనవరి 28వ తేదీ వరకు అవకాశం ఉండడం జరుగుతుంది. అడ్మిట్ కార్డ్ వీళ్ళకి ఫిబ్రవరి 1వ తేదీకి వచ్చేస్తుంది. ఇక పరీక్ష ఆఫ్లైన్ మోడ్ లో, అంటే పేపర్ బేస్డ్ పీబీటీ, అంటే మనం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి అన్నట్లుగా ఇక్కడ పేపర్ బేస్డ్ టెస్ట్ పీబీటీ మోడ్ లోనే ఉంటుంది. సో పీబీటీ మోడ్ లో ఈ టెస్ట్ 14వ తేదీ మనకి ఒకవేళ బి డిజైన్ కి అయితే 2 షిఫ్టుల్లో ఉదయం మధ్యాహ్నం రాయాల్సి ఉంటుంది. అలా కాకుండా బ్యాచులర్ ఫ్యాషన్ టెక్నాలజీ అయితే కేవలం ఉదయం షిఫ్ట్ లో మాత్రమే వీళ్ళు ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. నేడు ఏ పోటీ పరీక్ష రాయాలన్నా మ్యాథమెటిక్స్ పై పట్టు సాధించాల్సిందే. ఎవరైతే మ్యాథమెటిక్స్ లో మంచి మార్కులు సంపాదిస్తారో వారు ఖచ్చితంగా పోటీ పరీక్షల్లో రాణిస్తారనటానికి ఎటువంటి సందేహం లేదు. చాలా మంది మ్యాథమెటిక్స్ ఇబ్బందిగా భావిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో మ్యాథమెటిక్స్ లో మంచి మార్కులు సాధించడానికి నిపుణులు అందిస్తున్న మెలకువలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇవాళ మనం చర్చించుకోవాల్సిన అంశం పేరు ఏంటంటే అర్థమెటిక్. ఈ అర్థమెటిక్ అనేది కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఎంతెంత వెయిటేజ్ ఉంది, ఏ టాపిక్ ఎలా వెయిటేజ్ ఉన్నాయి, ఎంతెంత మార్క్స్ వస్తున్నాయి, మనం ఎలా స్కోర్ చేయాలి. అర్థమెటిక్ అనేది అసిస్టెంట్ పోస్ట్ నుంచి అడ్మినిస్ట్రేషన్ పోస్ట్ వరకు కూడా చాలా ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్పొచ్చు. ఫస్ట్ ఏ టాపిక్ ఉంది? సింప్లిఫికేషన్ టాపిక్ అనేది. సింప్లిఫికేషన్ టాపిక్ ఎందుకు ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే, ఏ టాపిక్ మనం ప్రిపేర్ అవ్వాలన్నా సరే మనకి ఏంటి కావాలి? క్యాలిక్యులేషన్స్ బాగా రావాలి. క్యాలిక్యులేషన్స్ ఎంత స్పీడ్గా మనం చేయగలిగితే అంత టైం అనేది మనకి సేవ్ అవుతుంది. సో ఆ టైం సేవ్ అవ్వాలి అంటే మనం ఫస్ట్ చేయవలసిన టాపిక్ ఏంటి? సింప్లిఫికేషన్ టాపిక్ అనేది మనం ప్రిపేర్ అవ్వాలి. సో సింప్లిఫికేషన్ టాపిక్ నుంచి మనకు వచ్చే క్వశ్చన్స్ ఏముంటాయి? బాడ్మాస్ రూల్ అనేది ఉంటుంది. ఈ బాడ్మాస్ రూల్ అనేది ఏ టాపిక్స్ నుంచి వస్తుంది? బాడ్మాస్ రూల్ అనేది ఫస్ట్ స్క్వేర్స్ రావాలి, క్యూబ్స్ రావాలి, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ ఇవన్నీ కూడా బాగా వస్తే, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ ఇవన్నీ కూడా బాగా వస్తే బాడ్మాస్ రూల్ అనేది బాగా మనం నేర్చుకోగలుగుతాం. సో సింప్లిఫికేషన్స్, నెంబర్ సిరీస్ ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు క్యాలిక్యులేషన్ మీద బాగా పట్టు వస్తుంది. క్యాలిక్యులేషన్ పార్ట్ మీద మీకు బాగా పట్టు వచ్చిందంటే ఆటోమేటిక్ గా అర్థమెటికల్ ఏ టాపిక్ ఇచ్చినా సరే మీరు ఈజీగా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీరు క్రాక్ చేయగలరు క్వశ్చన్స్ అనేవి. సో ఈ సింప్లిఫికేషన్ టాపిక్ అయిపోయిన వెంటనే మీరు చేయవలసింది ఏంటి? నెంబర్ సిరీస్ టాపిక్ అనేది మీరు ప్రిపేర్ అవ్వాలి. సో సింప్లిఫికేషన్ టాపిక్ అనేది ఎన్ని మార్క్స్ వెయిటేజ్ వస్తుంది అంటాం? 5 మార్క్స్ టు 8 మార్క్స్ వెయిటేజ్ అనేది ఉంటుంది సింప్లిఫికేషన్ టాపిక్ అనేది. సో ఈ సింప్లిఫికేషన్
వచ్చిన టాపిక్ తర్వాత నెంబర్ సిరీస్ అనేది ఎన్ని మార్క్స్ కి వస్తుంది? 5 మార్క్స్ కి వస్తుంది. నెంబర్ సిరీస్ లో ఏ టాపిక్స్ ఉంటాయి, సబ్ టాపిక్స్ అనేవి ఏవి ఉంటాయి? సో నెంబర్ సిరీస్ లో వచ్చి డిఫరెన్స్ మీద కొన్ని నెంబర్ సిరీస్ ఇస్తారు, నెక్స్ట్ ఎడిషన్ మీద కొన్ని నెంబర్ సిరీస్ ఇస్తారు, స్క్వేర్స్, క్యూబ్స్, సో ఇలాంటి వాటి మీద కూడా నెంబర్ సిరీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 మార్క్స్ లో 3 మార్క్స్ అనేది ఈజీగా మీకు ఇస్తారు, అంటే డిఫరెన్స్ కానీ, స్క్వేర్స్ కానీ, క్యూబ్స్ కానీ ఇలా ఇవ్వడం జరుగుతుంది. సో రిమైనింగ్ ఇంకా 2 మార్క్స్ ఉన్నాయి కదా, ఇవేంటంటే పాయింట్ వైజ్ ఇవ్వడం జరుగుతుంది. సో అన్ని బాగా మీరు ప్రిపేర్ అయితే ఆటోమేటికల్ గా ఈజీగా మీరు క్రాక్ చేయగలరు 5 క్వశ్చన్స్ కూడా. సో నెక్స్ట్ వచ్చిన టాపిక్ ఏంటి? యావరేజ్. 1 మార్క్ అనేది మీకు యావరేజ్ నుంచి రావడం జరుగుతుంది. సో ఈ 1 మార్క్ కి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి? యావరేజ్ అంటే ఫార్ములాస్ ఉంటాయి, ఫార్ములాస్ ఎక్కువ ఉంటాయని చాలా మంది భయపడతారు. బట్ అథమెటిక్ లో లాజిక్ ప్రకారంగా మనం చేయొచ్చు. లాజిక్ అనేది ఎలా తెలుస్తుంది? క్వశ్చన్స్ బాగా చదివితే ఆటోమేటికల్ గా మీకు పాయింట్ అనేది తెలుస్తుంది, అంటే లింకప్ పాయింట్ ఎక్కడ ఉంది, లాజిక్ ఎలా ఉంది, సో అది మీకు బాగా తెలుస్తుంది. సో లాజిక్ వైజ్ గా మీరు వెళ్తే ఏ ఫార్ములాస్ కూడా మీరు యూజ్ చేయవలసిన అవసరం లేదు. యావరేజ్ నుంచి మీరు తీసుకున్నట్టుగా అయితే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ వన్ పెర్సెంటేజెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ అర్థమెటిక్. సో పెర్సెంటేజెస్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ మోడల్స్ మనం బాగా ప్రిపేర్ అవ్వాలి, అందులో ఎలక్షన్ మీద ఇస్తే ఎలా ప్రిపేర్ అవ్వాలి, లేదా క్లాస్ ఇచ్చి అందులో పెర్సెంటేజ్ ఇస్తారు, అంటే కొంతమంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు, కొంతమంది స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు, ఎంతమంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు, సో ఇలాంటి వైజ్ అడుగుతారు. సో ఈ ఎలక్షన్స్ అయితే ఎలా చేయాలి, నెక్స్ట్ శాలరీ సిస్టమ్స్ ఇస్తే ఎలా చేయాలి, సో ఇలాంటి మోడల్స్ అని మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వన్ ఏంటి? పెర్సెంటేజ్ తర్వాత పార్ట్నర్షిప్. ఇప్పుడు పార్ట్నర్షిప్ మీద వస్తున్న సమ్స్ ఎలాగున్నాయి? కొంతమంది ఇన్వాల్వ్ అవుతారు బిజినెస్ లో ఇన్వాల్వ్ అయినప్పుడు డిపాజిట్ చేస్తున్నారు, విత్ డ్రా చేస్తున్నారు. అంటే డిపాజిట్ చేసినప్పుడు పార్ట్నర్షిప్ ఎలా ఉంటుంది, అదే అమౌంట్ విత్ డ్రా చేసినప్పుడు ఎలా ఉంటుంది, అంటే 3 years కి కొంత అమౌంట్ అనేది డిపాజిట్ చేస్తూ ఆ 3 years ఆ పర్సన్ అనేది బిజినెస్ లో ఉండకుండా 2 years తర్వాత ఏమవుతున్నారు, విత్ డ్రా చేసుకొని వెళ్ళిపోతున్నారు. సో ఇలాంటి సమ్స్ అనేవి ప్రెసెంట్ బాగా ఇస్తున్నారు. సో ఈ సమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. పార్ట్నర్షిప్ కూడా 1 మార్క్ టాపిక్. నెక్స్ట్ వన్ రేషియో ప్రిపోర్షన్స్ కూడా 1 మార్క్ టాపిక్. ఈ రేషియో ప్రిపోర్షన్స్ లో మీరు ఏం చేయాలి? మిల్క్ అండ్ వాటర్ రేషియోస్ ఉంటాయి కదా, సో మిల్క్ అండ్ వాటర్ రేషియో ఇస్తే ఎలా చేయాలి, లేదా గర్ల్స్ అండ్ బాయ్స్ రేషియోస్ ఇస్తే ఎలా చేయాలి, ఇలాంటి సమ్స్ అన్ని కూడా రేషియోస్ మీద బాగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చే టాపిక్ ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్ అనేది చాలా ఈజీ టాపిక్. ప్రాఫిట్ పర్సెంటేజ్, లాస్ పర్సెంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. సో ఈ టాపిక్స్ అన్ని కూడా మనకి ప్రాఫిట్ అండ్ లాస్ లో వస్తాయి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? 1 మార్క్ టాపిక్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా 1 మార్క్ టాపిక్. సో ఈ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ప్రెసెంట్ ఒక సమ్ మాత్రమే ఇస్తున్నారు రెండింటి నుంచి కూడా. సో సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి ఒక సమ్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఒక సమ్ అలా ఇవ్వట్లేదు. సో సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు కలిపిస్తున్నారు. సో ఈ రెండు కలిపి ఇవ్వచ్చు, లేదా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఒకటే ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చే మెయిన్ టాపిక్ ఏంటి? డేటా ఇంటర్ప్రిటేషన్. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది 10 to 15 మార్క్స్ వరకు మనకి అర్థమెటిక్ లో అడగడం జరుగుతుంది. బ్యాంకింగ్ పర్పస్ లో అయితే, ఆర్ఆర్బి పర్పస్ లో అయితే 10 మార్క్స్ వరకు అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏంటి తర్వాత? టైమ్ అండ్ వర్క్. సో టైమ్ అండ్ వర్క్ నుంచి వచ్చే మోడల్స్ ఏంటి? 1 మార్క్ మాత్రమే వస్తుంది. బట్ టైమ్ అండ్ వర్క్ లో మోడల్స్ ఏముంటాయి? ఆల్టర్నేట్ డేస్ ఉంటాయి. ఆల్టర్నేట్ డేస్ ఇస్తే ఎలా చేయాలి అనేది ఒక మెథడ్ ఉంటుంది. పైప్స్ అండ్ సిస్టైన్స్ ఇస్తే ఎలా చేయాలి అనేది ఒక మెథడ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చే చైన్ రూల్. బట్ మనకి ఒక 1 year 2 years నుంచి మనకి ఏమొస్తున్నది? టైమ్ అండ్ వర్క్ నుంచి ప్రాబ్లం వస్తున్నది. ఇన్ కేస్ టైమ్ అండ్ వర్క్ నుంచి ప్రాబ్లం మనకి ఇవ్వకపోతే చైన్ రూల్ నుంచి మనకి ప్రాబ్లం అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేది ఏంటి? టైమ్ అండ్ డిస్టెన్స్. సో టైమ్ అండ్ డిస్టెన్స్ అనేది ఎలా చేయాలి, అందులో యావరేజ్ స్పీడ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రిలేటివ్ స్పీడ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. టైమ్ అండ్ డిస్టెన్స్ అనేది 1 మార్క్ టాపిక్. నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏంటి? బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్. సో బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ నుంచి వచ్చే టాపిక్స్ నుంచి 1 మార్క్ మాత్రమే వస్తుంది. ఇన్ కేస్ టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి సమ్ ఇస్తే బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ నుంచి ఎవరు, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్ నుంచి సమ్ ఇస్తే టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి సమ్ అనేది ఎవరు. బోర్డ్స్ అండ్ స్ట్రీమ్ నుంచి వచ్చే మార్క్స్ ఓన్లీ 1 మార్క్. నెక్స్ట్ వచ్చేది ఏంటి? ప్రాబబిలిటీ. సో ప్రాబబిలిటీ నుంచి బ్యాంకింగ్ పర్పస్ మీద అయితే ప్రాబబిలిటీ నుంచి మీకు సమ్ ఎవరు. ఓకే, ఇన్ కేస్ ఆర్ఆర్బి కానీ, ఎస్ఎస్సి కానీ ఇలాంటి ఎగ్జామ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రాబబిలిటీ నుంచి సమ్ అయితే వస్తుంది. సో ప్రాబబిలిటీ కేసెస్ అనేవి బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేది పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నుంచి 1 మార్క్ మాత్రమే వస్తుంది. ఈ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ లో రిపీటెడ్ లెటర్స్, నాన్ రిపీటెడ్ లెటర్స్, వొవెల్స్ ఇవన్నీ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. వీటి నుంచే ఎక్కువ ఈ మధ్య అడగడానికి ఛాన్సెస్ అయితే ఉంటున్నాయి. సో నెక్స్ట్ వచ్చే టాపిక్ మెన్సురేషన్. ఈ మెన్సురేషన్ అనేది కూడా మనకి బ్యాంకింగ్ పర్పస్ 0 మార్క్స్. ఓకే, బ్యాంకింగ్ పర్పస్ మీద మెన్సురేషన్ అనేది రావట్లేదు. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ మాత్రమే, అంటే ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఇలాంటి వాటికి మాత్రమే మెన్సురేషన్ అనేది వస్తున్నది. ఓకేనా? సో అందరికీ ధన్యవాదాలు. ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి 2020లో ప్రతి రంగాన్ని దెబ్బతీసింది. ఎందరికో ఉద్యోగ అవకాశాలను లేకుండా చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో 2021లో అడుగుపెట్టాం. ఈ కొత్త సంవత్సరంలో యువత భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఎలాంటి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది?
యువత ఎలాంటి నైపుణ్యాలు పెంచుకోవాలన్న విషయాలను గెలుపు మంత్రాల్లో ఇప్పుడు తెలుసుకుందాం. అంబరాన్నంటే సంబరాల మధ్య నూతన సంవత్సరంలోకి స్వాగతం పలికేశాం. మరి ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఒక సాధారణ సంవత్సరంలాగా మిగిలిపోతే మరి మన జీవితానికి ఒక అర్థం పరమార్థం ఏముంటుంది చెప్పండి. మరి అలాంటి అర్థం పరమార్థం సాధించడం అంటే నిజంగా ఉన్నత లక్ష్యాలను చేరుకోవడమేనా? నిజంగా ఉన్నత లక్ష్యాలను చేరుకుంటేనే జీవితంలో అన్నీ సాధించినట్ట? లక్ష్యాలతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే యువత మార్చుకోవాల్సినటువంటి దిశానిర్దేశం. ఎందుకంటే యువత భవిష్యత్తే జాతి భవిష్యత్తు. ఏ దేశ భవిష్యత్తుని మనం ఊహించుకోవాలన్నా ఆ దేశంలో యువత ఆలోచించేటువంటి ఆలోచనలు, వారు చేస్తున్నటువంటి సంకల్పాలు, వారి లక్ష్యాలను గమనిస్తే మనం ఆ దేశ ప్రగతిని మనం మచ్చుతునకగా చూసుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో మనం ఉన్నతమైనటువంటి లక్ష్యాలను చేరుకోవడం ఎలా? మనం వేసే ప్రతి అడుగును అద్భుతంగా ఆలోచించుకున్నట్లయితే ఖచ్చితంగా మనందరికీ ఒక ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. యువత భుజస్కంధాలపై దేశ నిర్మాణం ఉంటుంది. కాబట్టి యువత చేసేటువంటి ప్రతి చర్య రానున్న 10-20 సంవత్సరాల్లో ఈ దేశం తిరిగేటువంటి అద్భుతమైనటువంటి మార్పులకు నాంది పలుకుతుంది. యువ మెదళ్లలో ఉన్నటువంటి ఆ యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశం పట్ల, సమాజం పట్ల, వ్యక్తి పట్ల ఉన్నటువంటి అభిప్రాయాల్ని వ్యక్తపరిచే వేదికలను కల్పించడం, వారు అనుకునేటువంటి లక్ష్యాలను అంతిమంగా చేరుకునేలాగా ప్రయత్నం చేయాలంటే అటు తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు కూడా సరైన మార్గనిర్దేశం చేయాలి. వారికి ఉన్నటువంటి తపన ఏంటి, వారు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు, వారి జీవితం పట్ల వారికి ఉన్నటువంటి దృక్పథం ఏమిటి, వారు ఎలాంటి ఆలోచనలు అనునిత్యం ఆలోచిస్తున్నారు వంటి ఆలోచనలు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు గమనిస్తూ ఉంటూ వారు సరైన మార్గంలో ఉంటే దానికి రెట్టింపు ప్రోత్సాహం అందించాలి. దానికి కూడినటువంటి మౌలిక సదుపాయాలు, వసతులను కూడా కల్పిస్తే వారు అనుకున్నటువంటి లక్ష్యాలను అతి కొద్ది రోజుల్లోనే చేరుకుంటారు. దీనితో పాటు మనం చాలామంది ఏం చేస్తున్నా కానీ అసలు పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది కనుక అర్థం చేసుకోకపోతే, అంటే చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, యువత ఎప్పటికప్పుడు అనేకమైనటువంటి విహారయాత్రలకు వెళ్తూ ఉంటారు. ఆ విహారయాత్రలతో పాటు విజ్ఞానాన్ని, వినోదాన్ని కూడా పొందుతుంటారు. కానీ మనలోకి మనం వెళ్ళాలి, అది నిజమైనటువంటి విహారయాత్ర. తద్వారా మనం దేనికి పనికొస్తాం, మనలో ఉన్నటువంటి సామర్థ్యాలు ఏంటి, మనం ఎలాంటి ఆలోచనలు చేస్తే మనకు ఉన్నటువంటి పొటెన్షియాలిటీని మనం అద్భుతంగా సద్వినియోగం చేసుకోగలం అనేటువంటిది అర్థం కావాలి అంటే చుట్టూ ఉన్నవాళ్ళు ఎంత చెప్పినా ఇంటర్నల్గా మన మనసు ఎప్పటికప్పుడు ఒక అద్భుతమైనటువంటి సంకేతం చెప్తుంది. అందుకనే చాలామంది ఉపన్యసించినట్లుగా మనల్ని గురించి మనం అర్థం చేసుకోకపోతే చాలా సందర్భాల్లో మనం విఫలమవుతాం. కాబట్టి అద్భుతమైనటువంటి రీతిలో ఆలోచించడమే కాకుండా ఆ ఆలోచనలను ఏ రోజుకు ఆ రోజు మానిటరింగ్ చేసుకుంటూ మనం సాధించేటువంటి లక్ష్యాలను వైపుగా మనం ఇవాళ ఎన్ని అడుగులు వేసాం, ఆ అడుగుల వల్ల మనం ఎన్ని మెట్లెక్కాం అనేటువంటిది ఆలోచించుకుంటూ అనుగుణంగా ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఈ యువత రానున్న కొద్ది రోజుల్లోనే జాతి భవిష్యత్తుని దిశానిర్దేశం చేసే స్థాయికి వెళ్ళి పలువురికి ఆదర్శంగా మారే అవకాశాలుంటాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి అనేక సూక్తులు ఏం చెప్తున్నాయంటే డూ ఇట్ ఫస్ట్ ఆర్ డూ ఇట్ డిఫరెంట్. అంటే ఏదైనా ఒక పనిని మీరే మొట్టమొదటిగా చేయండి. అలా చేయడం కుదరని పక్షంలో మీరు ఉన్నటువంటి పద్ధతిలో కాకుండా మీకు నచ్చిన అనువైనటువంటి పద్ధతిలో చాలా స్మార్ట్గా చేయండి. తద్వారా మొదటిది సాధించిన, రెండోది సాధించిన విజయ శిఖరాల్లో మాత్రం మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ విజయాలను అందుకునేందుకు లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడం ఎంత ముఖ్యమో ఆ లక్ష్యాలు కూడా మనకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి పరిజ్ఞానానికి అనువుగా ఉండాలి. అంతే తప్ప మనకు ఉండేటువంటి ఆలోచనలు వేరు, కానీ మన లక్ష్యాలు వేరు అయితే లక్ష్యాలు మర్చిపోయి సాధన చేసినట్టు అవుతుంది. కాబట్టి మనం ఏ లక్ష్యం పెట్టుకున్నా ఆ లక్ష్యానికి మనం ఖచ్చితంగా సరిపోతామా లేదా అనేది 1-4 సార్లు చూసుకుని ఆ లక్ష్యం వైపుగా అడుగులు వేయాలి. మనం అడుగులు వేసిన తర్వాత మనతో పాటు ప్రపంచానికి కూడా ఆ విజయ ఫలాలు అందించినప్పుడే నిజమైనటువంటి విజయాన్ని సాధించిన వాళ్ళం అవుతాం. ప్రతిరోజు సాయంత్రం ఒక 10 నిమిషాలు మనతో గనక మనం మాట్లాడుకుంటే ప్రపంచంలో కల్లా అత్యంత ఉన్నతమైనటువంటి వ్యక్తితో మనం మాట్లాడుకున్నట్టుగా అవుతుంది. ఎందుకంటే బయట వైపుగా అందరూ వెళ్తారు, కానీ మనలోకి మనం వెళ్ళడమే
నిజమైనటువంటి వ్యక్తిత్వ వికాసం, మనోవికాసానికి, ఆత్మవిశ్వాసానికి, ఆత్మబలానికి కూడా అది దోహదపడుతుంది. ఎలాగో 2020వ సంవత్సరం మనందరి జీవితాల్లో ఒక చీకటి కోణంగా ఉండిపోయింది. కానీ 2021లో చివరి ఒకటి ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆ నెంబర్ 1 స్థాయికి వెళ్ళాలి అని ఆకాంక్షిస్తూ ఈ 2021 మనందరి జీవితాల్లో అద్భుతమైనటువంటి ఒక గొప్ప సంవత్సరంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వారం ఉద్యోగాలు, ప్రవేశాల్లో మరికొన్ని అవకాశాల వివరాలను పొందుపరిచాం. పూర్తి వివరాలకు ఆయా సంస్థల వెబ్సైట్లను కూడా అందిస్తున్నాం. జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ల పోస్టులు 55. అర్హత డిగ్రీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ జనవరి 28. మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ఎలక్ట్రీషియన్ సహా పలు పోస్టులు 62. అర్హత సంబంధిత డిప్లొమా అనుభవం. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ జనవరి 10. కొచ్చిన్ షిప్ యార్డ్ షిప్ డ్రాఫ్ట్స్మెన్ ట్రైనీ పోస్టులు 62. అర్హత సంబంధిత డిప్లొమా. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ జనవరి 15. క్లాట్ 2021 లా కోర్సులో ప్రవేశాలు. అర్హత ఇంటర్, డిగ్రీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ మార్చి 31. ఇఫ్లు ఆన్లైన్లో ఫారిన్ లాంగ్వేజెస్ కోర్సులో ప్రవేశాలు. అర్హత 10వ తరగతి. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ జనవరి 7. ఈ వారం లక్ష్యం కార్యక్రమం మీకెంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తాం. మీ అభిప్రాయాలు, సూచనలు మా ఇమెయిల్కు పంపించండి. మా ఇమెయిల్ ఐడి laksham@etv.co.in. వచ్చే వారం మరికొన్ని అంశాలతో మళ్లీ మీ ముందుకొస్తుంది మీ లక్ష్యం. అంతవరకు సెలవు. నమస్కారం.